వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పొరుగు దేశం బంగ్లాదేశ్ మళ్లీ రావణ కాష్టంగా మారింది. విద్యార్థి ఉద్యమ సెగలతో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన కొన్ని నెలలకే ఆ దేశం మరోసారి హింసాకాండలో కూరుకుపోయింది. విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారి భారత్ బంగ్లాదేశ్ సత్సంబంధాలనే దెబ్బతీసే కుట్రగా పరిగణించింది. దశాబ్దాల మైత్రిని విడగొట్టేందుకు తెర వెనుక ఒక అదృశ్య శక్తి పావులు కదుపుతోంది. అసలు ఉస్మాన్ హాదీ హత్య వెనుక ఉన్న మర్మమేంటి? భారత రాయబార కార్యాలయాల లక్ష్యంగా నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? 2026 ఎన్నికల కోసం జరుగుతున్న ఈ నెత్తుటి చదరంగంపై స్పెషల్ స్టోరీ. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇప్పుడు అశాంతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తాజా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ. నేషనల్ సిటిజన్ పార్టీలో కీలక సభ్యుడైన హాదీ హత్య దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసింది. అయితే ఈ హత్యను సాకుగా చూపిస్తూ కొంతమంది దుండగులు ప్రజల ఆగ్రహాన్ని భారత్ వైపు మళ్లించడం వెనుక పెనుకుట్రగా దాగి ఉంది. హంతకులు భారత్కు పారిపోయారు అనే నిరాధారమైన ఆరోపణలతో నిరసనకారులు చిట్టగ్యాంగ్లో భారత డిప్యూటీ హైకమిషన్ ముట్టడికి ప్రయత్నించారు. భారత రాయబార కార్యాలయాల వద్ద నెలకొన్న ఈ ఉద్రిక్తత కేవలం ఆవేశం కాదు, ప్రణాళికాబద్ధంగా భారత్ను బంగ్లాదేశ్కు దూరం చేసే ప్రయత్నం. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు సృష్టించి దశాబ్దాల స్నేహాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేలా ఈ నిరసనలను రెచ్చగొడుతున్నారు. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థి తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది. ఇప్పుడు ఆ దేశం ఎదురు చూస్తున్నది 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం. అధికారం చేజిక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రజల్ని విపరీతంగా రెచ్చగొడుతున్నాయి. మత ప్రాతిపదికన, ప్రాంతీయ ప్రాతిపదికన చిచ్చు పెడుతున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు 4 ప్రధాన శక్తుల మధ్య నలుగుతుంది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ఈ పార్టీ ప్రస్తుతం అత్యంత బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. రాబోయే ఎన్నికల్లో తామే విజేతలమని భావిస్తున్న వీరు తమ పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గత 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించిన షేక్ హసీనా పార్టీ ఇప్పుడు అపశృతిలో ఉంది. నాయకులు దేశం విడిచి వెళ్లడం లేదా అరెస్ట్ అవ్వడంతో ఈ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో నిషేధానికి గురైన ఈ మతతత్వ పార్టీ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మళ్లీ పుంజుకుంది. మత నినాదాలతో యువతను, గ్రామీణ ప్రాంత ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. 2025 ఫిబ్రవరిలో విద్యార్థి నాయకుల చేత స్థాపించబడిన ఈ పార్టీ పాత సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలని చూస్తుంది. హత్యకు గురైన ఉస్మాన్ హాదీ ఈ గ్రూపులో కీలక వ్యక్తి కావడంతో ఈ పార్టీ మద్దతుదారులు ఇప్పుడు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. ఈ పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు చివరకు సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ గొడవలు కేవలం రాజకీయాలకో, ఒక నేత హత్యకో పరిమితం కాలేదు. దీని వెనుక అత్యంత ప్రమాదకరమైన సాంస్కృతిక విధ్వంసం జరుగుతోంది. బెంగాలీ గుర్తింపును తుడిచిపెట్టి దేశాన్ని మత ఛాందసవాదం వైపు నెట్టేందుకు పాకిస్తాన్కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయ్నాట్పై జరిగిన దాడి ఈ ఆందోళనకు పరాకాష్ట. బెంగాలీ సంగీతం, సాహిత్యం, కళలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక లోతైన కుట్ర ఉంది. గతంలో 1971 విముక్తి యుద్ధం సమయంలో పాకిస్తాన్ సైన్యం బెంగాలీ మేధావులను, కళాకారులను ఏ విధంగా ఏరివేసిందో ఇప్పుడు సరిగ్గా అదే పద్ధతిలో దాడులు జరుగుతున్నాయి. మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ద్వారా బెంగాలీ భాష మరియు సాంస్కృతిక వారసత్వాన్ని అంతం చేయాలని పాక్ ఐఎస్ఐ ప్రయత్నిస్తుంది. భారత అనుకూల పత్రికలుగా ముద్రవేసిన మీడియా సంస్థలపై దాడులు చేయడం దీనికి స్పష్టమైన సంకేతం. సెక్యులర్ విలువలను నాశనం చేసి బంగ్లాదేశ్ను ఒక మత ఛాందసవాద దేశంగా మార్చడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఈ కుట్రలో ప్రధాన టార్గెట్ భారత్. బంగ్లాదేశ్ను భారత్కు శత్రువుగా మార్చడం ద్వారా దక్షిణాసియాలో భారత్కు భౌగోళికంగా ఇబ్బందులు సృష్టించాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే మతం పేరుతో అల్లర్లు సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్ను ఒక ముస్లిం దేశంగా మార్చి దానిని భారత్పై దాడులకు వేదికగా వాడుకోవాలన్నది పాక్ ప్లాను.
హసీనా ప్రభుత్వం ఉన్నంతకాలం భారత్తో ఉన్న మైత్రిని సహించలేని శక్తులు ఇప్పుడు ఏర్పడిన అస్థిరతను అదునుగా తీసుకుంటున్నాయి. మతం పేరుతో అల్లర్లు సృష్టించడం, దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. మేధావులు అభివర్ణిస్తున్నట్లుగా ఇది కేవలం ఆస్తుల విధ్వంసం కాదు, బంగ్లాదేశ్ ఆత్మపై జరుగుతున్న దాడి. ఒకవేళ ఈ ధోరణి కొనసాగితే బంగ్లాదేశ్ తన సెక్యులర్ గుర్తింపును కోల్పోయి అరాచకములకు వెళ్లే ప్రమాదం ఉంది. తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమైతే దేశం తీవ్ర అంతర్జాతీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు పొరుగు దేశాల కుట్రలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వేచ్ఛా వాయువుల కోసం పోరాడిన విద్యార్థులే ఇప్పుడు విదేశీ శక్తుల చేతిలో పావులుగా మారుతున్నారా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కుట్రదారులు కోరుకుంటున్నది ఒక్కటే, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కూలిపోవాలి, భారత్తో స్నేహం ముగిసిపోవాలి. షరీఫ్ ఉస్మాన్ హాదీ వంటి నేతల మరణాలను రాజకీయంగా వాడుకుంటున్న శక్తుల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ను గుర్తించకపోతే బంగ్లాదేశ్ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. మత ఛాందసవాదం పడగవిప్పితే అది కేవలం బంగ్లాదేశ్కే కాదు, మొత్తం దక్షిణాసియా శాంతికే ముప్పు. 2026 ఎన్నికల నాటికి అక్కడ ప్రజాస్వామ్యం నిలబడుతుందా లేక కుట్రదారుల చేతిలోకి దేశం వెళ్తుందా అన్నది వేచి చూడాలి.